सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం వేదాంత శాస్త్రాన్ని బోధించేటటువంటి గ్రంథాలు ముఖ్యంగా 3 గ్రంథాలు. ఆత్మజ్ఞానం, వేదాంత శాస్త్రం అంటే ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గ్రంథాలు 3గా విభజింపబడ్డాయి. ఆ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటాం. ప్రస్థానత్రయం, త్రయం అంటే 3, ప్రస్థానం అంటే మనల్ని ఇక్కడి నుంచి ఆ గమ్యానికి చేర్చేటటువంటిది అని అర్థం. ప్రస్థానం ఇక్కడ నుండి ఆ ఆత్మజ్ఞానం లేక మోక్షం అనే గమ్యానికి చేర్చేటటువంటిది ప్రస్థానం. ఈ 3 గ్రంథాలు కూడా, 3 గ్రంథాలంటే ఈ 3గా విభజింపబడినటువంటి వేదాంత శాస్త్ర సంబంధమైనటువంటి గ్రంథాలు వ్యక్తిని మోక్ష పదానికి చేరుస్తాయి అని అర్థం. మోక్షాన్ని పొందడానికి సహాయపడతాయి అని అర్థం. పుస్తకాలు, గ్రంథాలు వాటంతట అవి సహాయపడవు కదా. గురుముఖంగా చదివిన తర్వాత ఎవరైతే ముముక్షువు చదువుతాడో ఆ ముముక్షువు ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ సంసారం నుంచి బయటపడతాడు అని అర్థం. ఏమిటి ఆ 3 అంటే, మొదటిది శృతి ప్రస్థానం అంటాం. శృతి ప్రస్థానం, శంకరశ ఋత్వం, శృతి ప్రస్థానం. రెండవది స్మృతి ప్రస్థానం, సరస్వతి స మకార అండ్ ఋత్వం. ఋత్వం వేరు, క్రావడి వేరు. క్రావడి అంటే కింద ఇట్లా ఇస్తాం, ఋత్వం అంటే ఇలా ఇవ్వాలి. స్మృతి ప్రధానం. మూడవది న్యాయ ప్రస్థానం అంటాం. న్యాయ ప్రస్థానం. ఈ 3 గ్రంథాలకి ఉన్న భేదం ఏమిటి అంటే, శృతి ప్రస్థానం సాక్షాత్తు ఆ భగవంతుడి నుంచి వచ్చినటువంటిది అని అర్థం. సాక్షాత్తు ఆ భగవంతుడి ద్వారా వచ్చినటువంటిది శృతి ప్రస్థానం. ఏ మనిషి యొక్క బుద్ధిలో నుంచి పుట్టినటువంటిది కాదు. అందుకనే దానికి ఏం పేరు? అపౌరుషేయం అని పేరు. అపౌరుషేయం అని పేరు. ఏదైతే పురుష బుద్ధి మూలంగా రాకుండా ఆ సాక్షాత్తు భగవంతుడి నుంచే వస్తుందో అది శృతి అంటాం. అపౌరుషేయం. స్మృతి ప్రస్థానం అంటే ఆ వేదాల్లో చెప్పబడినటువంటి ఆ భగవంతుడి ద్వారా వచ్చిన శబ్దాలు ఏవైతే విని ఋషులు వాళ్ళ మనసులో పెట్టుకొని ఆ జ్ఞాపకం ద్వారా ఆ విషయాన్ని మిగతా వాళ్ళకి చెప్పడం, దీన్ని స్మృతి అంటాం. వేదాలు భగవంతుడి నుంచి వచ్చినాయి, దాన్ని శృతి అన్నాం. ఆ శబ్దం అంతటా వ్యాపించి ఉన్నదాన్ని ఋషులు విన్నారు. మేము వినలేదు కదండి అని అడగకండి. ఋషులు శుద్ధమైనటువంటి అంతఃకరణం తపస్సంపన్నులు కనుక, అంతఃకరణంతో కూడి తపస్సంపన్నులైనవారు కనుక వాళ్ళకి ఆ శబ్దాలు వినపడ్డాయి. ఆ విన్నదాన్ని మనస్సులో
జ్ఞాపకం పెట్టుకొని మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకొని స్మృతి ద్వారా ఎవరికైతే బోధిస్తారో వ్రాశారో పుస్తకాల్లో దాన్ని స్మృతి అన్నాం. శృతిలో చెప్పబడిందే స్మృతిగా పురుష బుద్ధిద మూలంగా వచ్చినటువంటిది అని అర్థం. అంటే పురుషుడు తన బుద్ధి మూలకంగా దాన్ని గ్రహించి దాన్ని మననం చేసి తిరిగి జ్ఞాపకం చేసుకొని వ్రాయడం, చెప్పడం స్మృతి అంటాం. ఉదాహరణకి శృతికి ఉదాహరణ ఏమిటి? వేదాలు, 4 వేదాలు, అన్ని ఉపనిషత్తులు, ఆ వేదాల్లో ఉన్నటువంటి ఉపనిషత్తులు. స్మృతికి ఉదాహరణ ఏమిటి అంటే భగవద్గీత. భారతం వ్యాస భగవానులు వ్రాశారు. ఆ వేదాల్లోంచి విన్నటువంటి సారాన్ని భారత రూపంలో పెట్టి ఆ భారతంలో భగవద్గీత ఒక భాగం కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించినటువంటిది స్మృతి. స్మృతి అంటాం. అందుకే కృష్ణ పరమాత్మ కూడా అవతార పురుషుడైనప్పటికీ కూడా ఈ విధంగా చెప్పబడినది జ్ఞానుల చేత అని చెప్పేవాడు. భగవద్గీతలో చూశారా? ఈ విధంగా జ్ఞానుల చేత చెప్పబడింది అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడే కానీ నేను చెప్పాను అని చెప్పి చెప్పలేదు. అక్కడ కృష్ణుడి అవతారంగా నేను తీసుకొచ్చింది కాదు ఇది. మొదట సృష్టిలోనే ఆ దేవుడితో పాటే ఇది మనకి ఇవ్వబడింది అన్నాడు. ఆ దేవుడి మూలంగా మనకి ఇవ్వబడింది అన్నాడు. సో భగవద్గీత అనేటువంటిది స్మృతి గ్రంథం. తర్వాత న్యాయ ప్రస్థానం అంటే ఏమిటి? అది కూడా వ్యాస భగవానుల చేతనే వ్రాయబడింది. బ్రహ్మసూత్రం అంటాం. న్యాయ ప్రస్థానం. ఆ ఆత్మ ఒక్కటే, అద్వైతం బ్రహ్మ అనేటువంటిది నిర్ణయించడానికి దాన్ని వేరే విధంగా ప్రతిపాదించినటువంటి అనేక మతాలు ఉన్నాయి. బ్రహ్మ ఒక్కడు కాదు, చాలా ఆత్మలున్నాయి అని చెప్పి విశిష్టాద్వైతం, ద్వైతం, సాంఖ్యం, యోగం ఇవైనటువంటి రకరకాలైనటువంటి వేదాంతాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళ ఫిలాసఫీ వాళ్ళకు ఉంది కదా. వాళ్ళందరూ చెప్పింది సమం కాదు, సమంజసం కాదు అని ఎక్కడైతే యుక్తిని ఉపయోగించి మనం ఇదే సత్యం, అద్వైతం బ్రహ్మ అనేటువంటిది సత్యం అని యుక్తి ద్వారా, లాజిక్ అంటారు దాన్ని, తర్కించి యుక్తి ద్వారా అవన్నీ సమంజసం కాదు, ఇది మాత్రమే అద్వైతం బ్రహ్మ అని నిర్ణయం చేసేటటువంటిది న్యాయ గ్రంథం. దాన్నే న్యాయ ప్రస్థానం అన్నాం. అంత లాజిక్ అన్నమాట. ఆ మతం ఎందుకు సరిగా కాదు, వాళ్ళు చెప్పేటటువంటి థియరీ ఎందుకు సరి అయినటువంటిది కాదు అని చెప్పి నిర్ణయించాలి. ఊరికే అంటే పోదు, ఫలానా ఫలానా కారణం అని చెప్పి చెప్పాలి. మన పిల్లల్ని కూడా నువ్వు తప్పు చేసావరా అంటే నేను ఎందుకు తప్పు చెప్పాలి. ఫలానా ఫలానా కారణం చెప్పకుండా తప్పని చెప్పలేం కదా. ఆ కారణం చెప్పాలంటే రీజన్ చెప్పాలి. ఇప్పుడు ఇలా దీనివలన నువ్వు చేసింది తప్పు, ఇది సరికాదు అని చెప్పాలంటే కారణం చెప్తే కదా ఒప్పుకుంటాడు. కారణం చెప్పకపోతే నేను చేసింది రైటే అంటాడు. అదేవిధంగా శాస్త్రంలో కూడా వాళ్ళు చెప్పేది వాళ్ళకి సరిగా తోస్తుంది. కానీ శంకరాచార్యుల వారు, వ్యాస భగవానులు ఈ కారణాల వల్ల ఈ దోషాలున్నాయి, ఈ కారణాల వల్ల మీరు చెప్పినటువంటి సిద్ధాంతంలో ఈ దోషాలు ఉన్నాయి కనుక మీరు చెప్పింది కనుక ఒప్పుకుంటే నేను బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకునే జ్ఞానం లభ్యం కాదు. మీరు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని కనుక తెలుసుకుంటే అదే సరి గనక అనుకుంటే నాకు మోక్షం అనేటటువంటి జ్ఞానం, మోక్షం అనేటువంటిది కలగదు, ఆత్మజ్ఞానం కలుగదు గనక ఈ కారణాల వల్ల ఇవన్నీ దోషాలు ఉన్నాయి కనుక ఇది నేను చెప్పిందే సరి అయినటువంటిది అని చెప్పి శంకరాచార్యుల వారు స్థాపిస్తారు. ఎలా? వ్యాసుల వారు రాసినటువంటి బ్రహ్మసూత్రానికి భాష్యం రాసి వ్యాసుల వారే స్థాపిస్తారు. ఆయనంతా ఒక్కొక్క సూత్రంలో చెప్పి వెళ్తారు, మనకేం అర్థమవుతుంది. అందుకని శంకరాచార్యుల వారు విశాలంగా విస్తృతంగా దానికి వ్యాఖ్యానం రాస్తారు. దాన్ని న్యాయ ప్రస్థానం అంటాం. ఆ దేవుడి అనుగ్రహం ఉంటే చదువుతాం, చూద్దాం.
అన్ని ఉపనిషత్తులు చదవాలి. దానికి న్యాయ ప్రస్థానం బ్రహ్మసూత్రం చదవాలి అంటే 10 ఉపనిషత్తులు చదవాలి క్షుణ్ణంగా. 10 ఉపనిషత్తులు అయిన తర్వాతనే అది చదవగలుగుతాం. ఎందుకంటే అన్ని ఉపనిషత్తులు అందులో వస్తాయి అన్నమాట. కనుక ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఉపనిషత్తులు కొన్ని కొంచెం చూస్తూ ఉన్నాం. భగవద్గీత 15వ అధ్యాయానికి వచ్చాం. కనుక ఇంకా మనం చాలా ప్రయాణం చేయవలసి ఉన్నది. కనుక ఉపనిషత్తుల్లో ఇది ఈ 3 విషయాలు ఏమిటి? శృతి ప్రస్థానం, స్మృతి ప్రస్థానం, న్యాయ ప్రస్థానం. అర్థమైంది కదా? తర్వాత పాఠం. ఇప్పుడు ఈ ఉపనిషత్తుల్లో సాధనాలు ఏం చెప్పలేదు. మోక్షాన్ని పొందాలంటే, ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే ఈ సాధనాలు చెయ్యి, ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పి విస్తృతంగా ఎక్కడా చెప్పలేదు. ఉపనిషత్తులు చాలా గూఢమైనటువంటి తాత్పర్యంతో కలిగినటువంటివి. మామూలుగా సామాన్య జనులకు అర్థం కావవి, చాలా కష్టం. అంత నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగినటువంటి ఉపనిషత్తుల్లో ఆ యొక్క ఆత్మ గురించే మాట్లాడుతున్నాయి. కానీ నువ్వు ఈ మెట్లు ఎక్కి రావాలంటే ఇలా ఇలా చెయ్యి, చదువు అని చెప్పి ఎక్కడ చెప్పలేదు. విషయం చెప్పింది అంతే. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి, ఏ సాధన చేయాలి అనేటువంటిది చాలా తక్కువగా చెప్పబడింది ఉపనిషత్తుల్లో. అందుకని ఉపనిషత్తు అనేటువంటిది ఎంఫిల్ మాదిరి, పిహెచ్డి ఎంఫిల్ ఎట్లాగో హయ్యెస్ట్ డిగ్రీ. కనుక మరి అంతటి విషయాన్ని అర్థం చేసుకోవాలంటే కష్టమే కదా అందరికీ. కొన్ని సాధనాలు కావాలి. ఇలా ఇలా చేస్తే ఆ విషయం నీకు అర్థమవుతుంది. మరి ఆ సాధనాలను దేని ద్వారా తెలుసుకుంటామంటే ఈ స్మృతి గ్రంథాల వల్ల తెలుసుకుంటాం. స్మృతి గ్రంథాలు అంటారు. భగవద్గీతలో ఎన్ని సాధనాలు చెప్పారు కృష్ణ పరమాత్మ. ఈ అభ్యాసం చెయ్యి, ఈ డిసిప్లిన్స్ ఫాలో అవ్వు, ఈ క్రమశిక్షణను నువ్వు అనుసరించవలసినది. అలా గనక అనుసరిస్తే నీకు ఈ జ్ఞాన యోగ్యత కలుగుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారు. అదేవిధంగా ఈ సాధనాలు కూడా ప్రకరణ గ్రంథాల్లో చెప్పబడినాయి. ప్రకరణ గ్రంథాల్లో చెప్పబడినాయి. ప్రకరణ గ్రంథం అంటే ఏమిటి అని విషయానికి వెళ్లే ముందు ఇంకొక ముఖ్యమైన విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేమిటంటే ఇప్పుడు న్యాయం అని చెప్పి అన్నాను చూసారా, లాజిక్. మీరు ఇట్లా కూర్చోండి కొంచెం. ఈ లాజిక్ అనేది ఉపనిషత్తుల్ని ఇది సరి అయినదా కాదా అని చెప్పడానికి లాజిక్ మనం ఉపయోగించాం. యుక్తిని ద్వారా ఈ ఉపనిషత్తులో చెప్పింది సరి అయినది, ఉపనిషత్తులో చెప్పింది సరి అయినది కాదు అని చెప్పి యుక్తి ద్వారా మనం ఎప్పుడూ నిర్ణయించాం. లాజిక్ ఉపయోగించకూడదు ఎప్పుడు కూడా. నువ్వు లాజికల్గా చెప్పాలి, నాకు మీ ఉపనిషత్తులో చెప్పిందన్నా అంటే చెప్పకూడదు. లాజికల్గా ఎప్పుడు కూడా ఉపనిషత్తులో చెప్పబడిన దాన్ని నిరూపించకూడదు, నిరూపించలేవు కూడా. ఉపనిషత్తులో చెప్పబడింది ఆత్మ, సత్యం, బ్రహ్మ. అది నువ్వు లాజిక్ ద్వారా నిరూపించలేవు. ఎందుకంటే ఈ ఆత్మ అనేటువంటిది లాజిక్కు అందనటువంటిది. లాజిక్కి అందేదంతా కూడా కళ్ళతో చూసేది, మన యొక్క ఇంద్రియాలతో తెలుసుకునేటటువంటిది లాజిక్. ఆత్మ అంటే ఏం చెప్పాం? ఇంద్రియాల ద్వారా తెలుసుకునేది కాదు. కనుక ఈ లాజిక్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ యొక్క యుక్తి, ఈ యుక్తి ఏదైతే మనం ఈ ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నామో యుక్తి ద్వారా, ఈ యుక్తి పోయి ఆ యొక్క ఇంద్రియాలకు అతీతమైనటువంటి ఆత్మని తెలుసుకోగలదా? దాన్ని నిరూపించగలదా? అందుకని ఎవరన్నా వచ్చి అడిగితే నాకు లాజికల్గా నువ్వు ఆత్మని ప్రూవ్ చేయాలి అని అడుగుతారు చాలామంది. ఆత్మను చూశారా మీరంటే పొరపాటున చూశాను అన్నారనుకోండి, చూస్తే నాకు అది ప్రూవ్ చెయ్యి అంటాడు. అసలు చూశానని చెప్పకూడదు వీడు. చూశానని చెప్పితే చూడలేదని అర్థం.
ఆత్మని తెలుసుకున్నవాడు ఎప్పుడు చూశానని చెప్పడు. చాలామంది అందుకే చూశానని చెప్పి తర్వాత ఏమంటే నాకు చూపించనగానే చూపిస్తా తర్వాత అంటుంటాడు. చూపించలేడు కదా, చూపించడం అసాధ్యం కదా. కనుక యుక్తిని ఎప్పుడూ కూడా ఆత్మ నిరూపించడానికి ఉపయోగించకూడదు. మరి అట్లాంటప్పుడు ఈ న్యాయప్రస్థానం ఎందుకండి అంటే ఆ యుక్తి అనేటువంటి సహాయంతో, దాని సహాయంతో మనం ఈ యొక్క వేదాల్లో చెప్పినటువంటి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవడానికి యుక్తిని ఉపయోగిస్తాం. అర్థమైందా? వేదాల్లో చెప్పినటువంటి విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవడానికి, మిగతా వాళ్ళు చెప్పినటువంటిది వంటికి దోషం ఉన్నదని నిరూపించడానికి ఈ యుక్తిని ఉపయోగించుకుంటాం, సహాయకారిగా ఉపయోగించుకుంటాం. అంతేగాని ఉపనిషత్తులో చెప్పిన దాన్ని నిరూపించడానికి ఉపయోగించాం. దీన్ని సంస్కృతంలో ఏమంటారంటే యుక్తి రెండు రకాలు. నిశ్చాయక యుక్తి అన్నారు. నిశ్చాయక యుక్తి అన్నారు. ఆత్మని నిశ్చయించడానికి, ప్రూవ్ చేయడానికి చేసేటటువంటి నిశ్చాయక యుక్తి అన్నారు. ప్రూవింగ్ లాజిక్. ఆత్మ విషయంలో లాజిక్ పనిచేయదు. ఎవరు చెప్పారు? యమధర్మరాజు చెప్పాడు. ఎక్కడ చెప్పాడండి? యమధర్మరాజు చెప్పింది ఒకటే ఒక పుస్తకం. ఏమిటది? కఠోపనిషత్తు. ఇప్పుడే కదా పూర్తి చేసాం పోయిన వారం. యమధర్మరాజు ఏం చెప్పాడు? నైషా తర్కేణ మతి రాపనేయ అన్నాడు. హే నచికేత, తర్కం ద్వారా ఈ ఆత్మని తెలుసుకోలేరయ్యా ఎవరు. అందరు తర్కిస్తుంటారు, చాలామంది తర్కం చేస్తూ ఉంటారు, వాదన చేస్తూ ఉంటారు. దానివల్ల తెలుసుకోలేవు నువ్వు అని చెప్పి యమధర్మరాజుల వారు నచికేతుడికి చెప్పాడు. కాబట్టి ప్రూవింగ్ లాజిక్ అన్ని మిగతా సబ్జెక్టులో పనిచేస్తుందేమో కానీ ఆత్మ విషయంలో పనిచేయదు. అది నిశ్చాయక యుక్తి. రెండవ యుక్తి ఏమిటంటే సంభావనా యుక్తి అన్నారు. సంభావనా యుక్తి అన్నారు. ఇంగ్లీష్లో దీన్ని సపోర్టివ్ లాజిక్ అంటారు. సంభావనా యుక్తి లేకపోతే సపోర్టివ్ లాజిక్, సహాయకారిగా పనిచేసేటటువంటి లాజిక్. ఇప్పుడు వేదాంతులు ఉపయోగించేటటువంటి లాజిక్ ఏమిటి అంటే సపోర్టివ్ లాజిక్, సహాయకారిగా ఉపయోగించుకుంటామే కానీ లాజిక్ని మా ఆత్మని నిర్ణయించడానికి, నిరూపించడానికి నీ లాజిక్ని ఎప్పుడు కూడా తీసుకోం. ఇది న్యాయప్రస్థానంలో వ్యాస భగవానులు చేసేటువంటి బోధన. సరే, ఈ విషయం, ఈ మూడు ప్రస్థానాల గురించి ఈ విషయం తెలుసుకున్న తర్వాత ప్రకరణ గ్రంథం దేనికి అంటే మరి శృతి ప్రస్థానంలో కానీ, స్మృతి ప్రస్థానంలో కానీ, న్యాయ ప్రస్థానంలో కానీ లేదే ప్రకరణం. ఈ మూడు కాకుండా ఉన్నటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది ప్రకరణ గ్రంథం అన్నారు. ఈ మూడు కాకుండా వేరుగా ఏ గ్రంథం అయితే వ్రాయబడిందో మహాత్ముల చేత, ఆచార్యుల చేత, ఆ గ్రంథాన్ని ప్రకరణ గ్రంథం అంటాం. ఈ ప్రకరణ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆత్మబోధ క్యాంపులో చదివాం, సాధనా క్యాంపులో. ఆత్మబోధ ఒక ప్రకరణ గ్రంథం. అలాగే ప్రకరణ గ్రంథాల్లో అడ్వాన్స్డ్ ప్రకరణ గ్రంథాలు అంటారు. చాలా కష్టమైనటువంటి ప్రకరణ గ్రంథాలు, తేలికైనటువంటి ప్రకరణ గ్రంథాలు, అతి సులభంగా అర్థమయ్యేటటువంటి ప్రకరణ గ్రంథాలు ఉంటాయి. చాలా కష్టమైన ప్రకరణ గ్రంథాలు ఏమిటంటే అద్వైత సిద్ధి అని పేరు. అద్వైత సిద్ధి ఇంత ఉంటుంది పుస్తకం, ఒక దుండులాగా ఉంటుంది, తలక పిల్లో అంత ఉంటుంది. అది అద్వైత సిద్ధి. దాన్ని ఎత్తాలంటేనే చాలా బలం ఉండాలి పుస్తకం ఎత్తడానికి. పుస్తకమే కాదు, అందులో ఉన్న విషయం అర్థం చేసుకోవడం మహా కష్టం, అతి మేధస్సు కావాలి దానికి. అద్వైత సిద్ధి. తర్వాత
ఇంకొకటి నైష్కర్మ్య సిద్ధి అని, ఇవన్నీ సిద్ధి గ్రంథాలు. నైష్కర్మ్య సిద్ధి ఆ గ్రంథము అంతే, చాలా హెయిర్ స్ప్లిట్టింగ్ అనమాట. అంటే అన్నీ ముడులే ఉంటాయి అన్నమాట, ఏది అంత తేలిగా అర్థం కాదు. అడ్వాన్స్డ్ ప్రకరణ గ్రంథాలు అంటారు వీటిని. తర్వాత కొంచెం ఈజీగా ఉండేటటువంటివి ఏంటంటే పంచదశి. పంచదశి కూడా ప్రకరణ గ్రంథమే. ఎవరు రాశారు అవన్నీ చెప్పడం లేదు నేను, అవి చదివేటప్పుడు చెప్తాను. అవన్నీ చెప్తూ పోతే టైం చాలదు. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహ అని చెప్పి పేరు ఇంత పొడుగును ఉంటుంది. అది ఒక ప్రకరణ గ్రంథం. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం. ఎక్కువగా అన్ని శంకరాచార్యులు వారు రాసినవి, విద్యారణ్య, సురేశ్వరాచార్య వీళ్ళందరూ రాసినవి. అదేవిధంగా తత్వబోధ చదివామా? గుర్తుంది కదా? ఎప్పుడని అడగకండి మళ్ళీ. తత్వబోధ అనేటువంటిది ఒక ప్రకరణ గ్రంథం. చాలా సులభమైనటువంటిది, తేలికైనటువంటి ప్రకరణ గ్రంథం. ఏమిటంటే అంత తేలికగా అన్నారు, చాలా కష్టపడ్డాం కదండి అర్థం చేసుకోవడానికి అన్నారు. ఉన్న గ్రంథాల్లో అది చాలా తేలికైనటువంటిది తత్వబోధ. ఆ తత్వబోధని విస్తృతంగా చేసి వ్రాస్తే ఏమవుతుందంటే వివేక చూడామణి అవుతుంది. ఆ తత్వబోధని విస్తృతంగా డెప్త్గా వ్రాస్తే వివేక చూడామణి అన్నారు. ఓ అంతేనా అనకండి. వివేక చూడామణిలో లేనటువంటిది లేదు. వేదాంత శాస్త్రంలో ఏమేమి చెప్పబడినాయో అన్నీ ఉన్నాయి అందులో. అందుకని వివేక చూడామణి చాలా ప్రసిద్ధి చెందింది. ప్రకరణ గ్రంథం ఏం చేస్తుందంటే ఆ వేదాంతం మొత్తాన్ని ఒక చోట తీసుకొచ్చి ఒక విషయాన్ని ఫోకస్ చేస్తుందన్నమాట. ఒక మహావాక్యాన్ని తీసుకొని ఆ మహావాక్యం ఏమిటి, దాని లక్షణం ఏమిటి, ఎలా మహావాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతాం, ఏ విధంగా జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని పొందగలుగుతాడు వ్యక్తి, ఇది పొందడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎటువంటి అర్హతలు ఉంటే ఈ మహావాక్య జ్ఞానాన్ని పొందుతాడు, దాన్ని పొందడానికి ఎటువంటి సాధనాలు చేయాలి, ఇవన్నీ విపులంగా చెప్పబడ్డాయి అన్నమాట. సాధనాలు విస్తృతంగా చెప్పబడినాయి. శరీరత్రయాన్ని గురించి మాట్లాడుతుంది, పంచకోశాలను గురించి మాట్లాడుతుంది, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, ఇవన్నీ విపులంగా మాట్లాడుతుంది. ఆత్మ గురించి, అనాత్మ గురించి ఇవన్నీ చెప్పబడ్డాయి ప్రకరణ గ్రంథంలో. కనుక ప్రకరణ గ్రంథం చదువుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుందంటే అన్నీ కలిసి ఉంటాయి కదా అందులో. అది ఒక నవల్ చదువుతుంటే జనానికి ఎట్లా ఉంటుందో, చిన్న కథ చదువుతుంటే ఎట్లా ఉంటుంది, స్కూల్ బుక్స్ కంటే కూడా మోరల్ స్టోరీస్ కథలు చదువుతుంటే బాగుంటుంది కదా. అదేవిధంగా వేదాంత స్టూడెంట్స్ కూడా ఉపనిషత్తుల ముందు చూస్తే ఇది ఒక కథతో సమానం. ఎందుకంటే అన్ని ఉదాహరణలు, ఎన్నెన్నో ఉదాహరణలు ఇస్తారు, ఎంతో సులభ శైలిలో అర్థమయ్యేటట్లుగా. అక్కడే ప్రశ్న, అక్కడే సమాధానం, అక్కడే ప్రశ్న, అక్కడే సమాధానం, గురువు శిష్య మాట్లాడుకున్నట్లుగా మన ముందు ఉండి మాట్లాడుతున్నట్లే ఉంటుంది మనకు. అందుకని ప్రకరణ గ్రంథం చదవడం ఆనందదాయకంగా ఉంటుంది. అట్లంటే ఉపనిషత్తులు ఆనందంగా ఉండవా అంటే ఉంటాయి, కానీ ఇది చదువుతూ అది చదివితే ఉపనిషత్తులు మనకు తేలికగా బోధపడతాయి. ఏదైనా మనకు కష్టం అనిపిస్తే ఉపనిషత్తులో అక్కడక్కడ ఇటువంటి ప్రకరణ గ్రంథాలు మనకు సహాయం చేస్తాయి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. కనుక ఇప్పుడు వివేక చూడామణి అనేటువంటిది ప్రకరణ గ్రంథం. 580 శ్లోకాలు ఉన్నాయి. ఒకటా రెండా? 580 శ్లోకాలు.
ఈ 580 శ్లోకాలు దీనికి చంద్రశేఖర భారతి అని శృంగేరి పీఠానికి చెందినటువంటి ఒక ఆచార్య భాష్యం రాశారు. శంకరాచార్యులు వారు రాసినటువంటి వివేక చూడామణికి 580 శ్లోకాలకి సంస్కృతంలో ఆయన కమెంటరీ రాశారు, భాష్యం అంటారు దాన్ని. ఈ ప్రకరణ గ్రంథాలు కొన్ని శ్లోక రూపంలో ఉంటాయి, కొన్ని గద్య రూపంలో ఉంటాయి. శ్లోక రూపం అంటే తెలుసు, పోయిటరీ అంటారు. గద్య రూపం అంటే పారాగ్రాఫ్స్గా ఉంటుందన్నమాట. కనుక ఇప్పుడు మనం చదివేటటువంటి ఈ వివేక చూడామణి శ్లోక రూపం. వేదాంత సారం అనేటువంటిది కూడా ప్రకరణ గ్రంథమే, అది గద్య రూపంలో ఉంటుంది, ప్రోజ్ ఫామ్లో ఉంటుంది. కనుక ఇప్పుడు మనం చదివేటటువంటిది పద్య రూపంలో ఉన్నటువంటి వివేక చూడామణికి ఈ యొక్క బిరుదు ఉంది చూసారా, టైటిల్ వివేక చూడామణి. సో ప్రస్థానత్రయం గురించి చెప్పాను, ప్రకరణ గ్రంథం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు టైటిల్కి వస్తాం. వివేక చూడామణి అని ఏం పేరు పెట్టారు శంకరాచార్యుల వారు? దేనికి ఈ పేరు పెట్టారు అంటే, చూడామణి అంటే తలలో పెట్టుకునేటటువంటి నాగరమో గీగరమో అవన్నీ తెలుగు వాళ్ళు మాట్లాడే మాటలు. తెలుగు వాళ్ళు అంటే మనమేనండి, తెలుగు భాష ఆంధ్ర ప్రాంతంలో ఇక్కడ మర్చిపోయి ఉంటారు చాలామంది. అందుకని నాగరం అంటారు దీన్ని వెనకాల పెట్టుకునేదాన్ని, లేకపోతే గీగరం అంటారు వాళ్ళు, గీగరం. లేకపోతే పాపడి బొట్టు కూడా కావచ్చు, చెప్పలేదు. తల మీద పెట్టుకునేటటువంటిది చామంతి బిళ్ళ అంటారు. ఎందుకంటే చామంతి పువ్వులాగా అది ఎప్పుడో విన్నా, చాలేళ్ళైంది. మా అమ్మగారు పెట్టుకుంటూ ఉంటే చామంతి బిళ్ళ తీసుకురావే అనేది బీరువాలో నుంచి. ఇప్పుడు గుర్తుకొచ్చింది మళ్ళీ తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత. అంత చేమంతి అంటాం, చేమంతి. చామంతి పువ్వు ఎంత సైజులో ఉంటుందో అంత సైజులో ఉంటుంది ఈ యొక్క చూడామణి. చూడ అంటే తల, ఈ యొక్క తల భాగంలో పెట్టుకునేటువంటిది మణి అన్నమాట. మణి అంటే ఏమిటి? మణి అంటే మణి, దానికి ఏం ట్రాన్స్లేట్ చేస్తాం? రాళ్లతో పొదిగినటువంటిది అని అర్థం. విలువైనటువంటి రాళ్లతో పొదిగినటువంటిది అన్నారు, మణి అంటారు. చూడామణి తలలో పెట్టుకునేటటువంటి ఆ నాగరమో గీగరమో లేకపోతే చామంతి బిళ్ళో ఏదన్నానండి, చూడామణి అది విలువైన రాళ్లతో పొదగబడి ఉంటుంది అన్నారు. ఈ అమెరికన్ డైమండ్స్ అంటారు చూసారా, నాకు తెలియదు వాళ్ళకి అమెరికన్ డైమండ్స్ అని ఎందుకు పేరు దానికి. అమెరికా వాళ్ళు ఎవరు పెట్టుకోరే? చూసారా అమెరికా వాళ్ళు ఎవరన్నా పెట్టుకోవడం అమెరికన్ డైమండ్స్. ఇండియా వాళ్ళు పెట్టుకుంటే, భారతీయులు పెట్టుకుంటూ దానికి అమెరికన్ డైమండ్స్ అని ఎందుకు పేరు? ఇండియన్ డైమండ్స్ అన్నమాట. అలా విధంగా మణులతో తయారు చేయబడినటువంటిది చూడామణి. సరే, ఇప్పుడు ఎందుకంటే ఆభరణాల సంగతి మాట్లాడుతున్నారు, వివేకం దగ్గరికి వచ్చినారు. చాలా సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక ప్రాధాన్యత ఉంది చూడామణి అంటే. సీతాదేవి రావణాసురుడు సీతాదేవిని తీసుకువెళ్ళేటప్పుడు ఆవిడ నగలన్నీ మూటగట్టి ఏం చేసింది, ఆ కొండ మీద వదిలిపెట్టింది ఒక చోట, ఋష్యముఖ పర్వతం మీద. ఒక్క చూడామణి మాత్రం తీయకుండా ఉంచుకున్నది. చూడామణి మాత్రం తీయలే, మిగతా ఆభరణాలన్నీ తీసేసి మూటగట్టి కింద వదిలిపెట్టేసింది. ఎంత తెలివిగా చేసింది చూసారా సీతాదేవి. ఆ చూడామణి పాపం ఆవిడకి సహాయపడింది. ఏ విధంగా అంటే రాముల వారిని చేరుకోవడానికి. హనుమంతుడు, ఆంజనేయుడు సీతాదేవిని చూడడానికి లంకాపురికి వెళ్లే ముందు రాముల వారు ఉంగరం ఇస్తారు, ఆయన వేలి ఉంగరం. ఇప్పుడు రాముల వారి దగ్గర నుంచి వచ్చాను అంటే ఎలా తెలుస్తుంది సీతాదేవికి? ఏదైనా చూపించాలి కదా, అందుకని ఉంగరం ఇస్తారు రాముల వారు.
ఆ ఉంగరం తీసుకొని ఆంజనేయుల వారు వెళ్ళి సీతాదేవికి చూపిస్తారు. చూపించి ఆంజనేయుడు తిరిగి వచ్చేటప్పుడు, ఇప్పుడు రాముల వారి దగ్గర నుంచి వచ్చాను నేను అని చెప్పి మీకు నమ్మకం కలిగింది ఓ సీతమ్మ, కానీ నేను సీతమ్మ వారిని చూసి వచ్చాను అని చెప్పి రాముల వారికి నమ్మకం ఎట్లా కలుగుతుంది? ఆయనకి నమ్మకం కలిగించాలి కదా. అప్పుడు సీతాదేవి తన చూడామణిని తీసి ఆంజనేయుల వారికి ఇస్తుంది. అప్పుడు ఆంజనేయుడు వచ్చి రాముల వారికి ఇస్తాడు ఆ చూడామణి. చూడామణి ఇస్తే రాముల వారికి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి ఆ చూడామణి కనపడదు చేతిలో, ఏమిటి అనేది తెలియదు ఆయనకి. అంత భావ ఉద్రేకాన్ని పొందుతారు రాముల వారు. చూడలేక లక్ష్మణుని పిలుస్తాడు. లక్ష్మణ, నేను చూడలేను, నా కళ్ళ అంటే నీళ్ళు వస్తున్నాయి, నువ్వైనా చూసి చెప్పు ఇది మీ వదినదేనా అని అడుగుతాడు. ఆయన అంటాడు లక్ష్మణ వారు, నేను ఎప్పుడు మా వదిన మొహం చూసిందే లేదు, ఆ పాదాలు తప్ప నేనేం చూడలేదు, కాలి ఆభరణాలు ఏమైనా చూపిస్తే నేను చెప్పగలను, తల ఆభరణాలు చూపిస్తే నేను ఎలా చెప్పగలను అన్నాడు ఆయన. సీతాదేవి రామాయణం చెప్తూ ఉంటే అది ఎక్కడ గుర్తుకొస్తుంది? పాజ శిక్షణ ఆయన లీనమైపోయినారు సబ్జెక్ట్లో. కనుక ఆంజనేయుల వారు గురువుతో సమానం అన్నమాట, జీవాత్మని పరమాత్మని ఒక చోట చేర్చడానికి. అదేవిధంగా ఇప్పుడు మన సంగతి ఏమిటి? రామాయణం కథ బాగుందండి, మన విషయం ఏమిటంటే వివేకం అనేటువంటి చూడామణి కావాలి మనకి. వివేకం అనేటువంటి చూడామణిని తల మీద ఏముంది, ఏం పెట్టుకున్నాం అనేది కాదు ముఖ్యం, తల లోపల ఏముందో ఆలోచించాలి కదా. ఎన్ని ఆభరణాలు తల మీద పెట్టుకున్నాం అనేది కాదు ముఖ్యం, తల లోపల ఎంత వివేకం ఉంది, బుద్ధి ఎంత వివేకంతో కలిగి ఉన్నది అనేటువంటిది ముఖ్యం. కనుక ఇప్పుడు వివేకం అంటే ఏమిటి? చూడామణి అంటే అర్థమైంది కదా, అది ఒక ఆభరణం అన్నారు. వివేకం అనేటటువంటిది ఒక చూడామణి అని అర్థం. ఎవరికైతే వివేకం ఉంటుందో అది చూడామణితో సమానం. ఎలాగైతే ఒక ఆభరణానికి, తలలో పెట్టుకునే ఆభరణానికి మరీ ఎక్కువ విలువ కదండి, అటువంటి విలువైనటువంటి ఆభరణం ఎలా అయితే మనం దానికి ప్రాధాన్యం ఇస్తామో, ఇప్పుడు వివేకం అనేటువంటి దానికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అది చూడామణితో సమానం. వివేకం అనేటువంటి కనుక ఉంటే ఈ జీవాత్ముడు ఆ ఆంజనేయుడు అనే గురువు దగ్గరికి వెళ్ళి పరమాత్మ జ్ఞానాన్ని పొందుతాడు. అర్థమైందా? వివేకం కనుక లేకపోతే మనిషి ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. అర్థమైందా? ఇప్పుడు వివేకం అంటే ఏమిటి అన్నారు. చూడామణి అంటే అయింది, ఇప్పుడు వివేకం అంటే ఏమిటి అన్నారు. వివేకం మాకు తెలుసులేండి స్వామిని అని అంటారేమో. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకోవాలి, మనకు తెలిసిన వివేకం కాదు. శాస్త్రం ఏం చెప్తోంది? తత్వబోధలో కూడా సాధన చతుష్టయ సంపత్తి చెప్పేటప్పుడు 4 సాధనాలు చెప్పారు. మొదటిది ఏమిటి? వివేకం. వివేకం, వైరాగ్యం, శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం. 4. మొట్టమొదటిది ఏమిటి? వివేకం. కానీ ఇప్పుడు వివేకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి మనం. అసలు వివేకం కలగడానికి ముందు ఇంకొక స్టెప్ ఉంది, అది పూర్తి చేస్తే కానీ వివేకం కలగదు. ఎంత సూక్ష్మంగా అనలైజ్ చేశారో చూడండి మన వాళ్ళు, ఆచార్యులందరూ కూడా ఎంత సూక్ష్మంగా అనలైజ్ చేసి తేలికగా మనుషులకు అర్థమయ్యేటట్లు మనకు అందించారు ఈ శాస్త్రాన్ని. వివేకానికి ముందు వ్యక్తి గనక ధర్మ అధర్మాన్ని
ధర్మం అంటే ఏమిటి, ధార్మికమైన జీవనం ఏమిటి, అధార్మికమైన జీవనం ఏమిటి, అధర్మాన్ని నేను ఎందుకు పాటించకూడదు, ధర్మాన్నే ఎందుకు పాటించాలి, విలువలనే ఎందుకు పాటించాలి, నేను అధర్మాన్ని నేను ఎందుకు పాటించకూడదు అని ఈ విషయాన్ని తెలుసుకోవాలి మనిషి. ధర్మ అధర్మ వివేకం ఉండాలి. మొదట ధార్మికమైన జీవనం గడపాలి. అధర్మానికి సంబంధించినటువంటి అధార్మికమైనటువంటి దోషభూయిష్టమైనటువంటి జీవితాన్ని నేను గడపకూడదు. ఇది నష్టం నాకు. కాబట్టి ఆ అధర్మాన్ని నివర్తించి ధార్మికంగా ధర్మబద్ధంగా ఎప్పుడైతే మనిషి జీవిస్తాడో, బేసిక్ అన్నమాట, ఇది బేసిక్ సెన్స్ అన్నమాట. సివిక్ సెన్స్ అనండి, కామన్ సెన్స్ అనండి, నైతిక విలువలు అనండి, మోరల్ వాల్యూస్ అనండి, మీరు ఏ పేరన్నా పెట్టండి. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవ అవధార్యతాం ఆత్మనస్తు ప్రతికూలాని పరేషాం న సమాచరేత్. ఎవరు ఏది చేస్తే నాకు ఇష్టం లేదో నేను అది అవతల వాళ్లకు చెయ్యకూడదు. ఎవరు ఏది చేస్తే నాకు ఇష్టం లేదో నేను అవతల వాళ్ళకి చెయ్యకూడదు. ఇది ధర్మం అండి. దీనికి ఏంటి, ఎంఫిల్ చదవాలా, పిహెచ్డి చదవాలండి, ఏ కాలేజీకి వెళ్ళాలి, నా దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఎవరు చెప్పకుండా తీసుకువెళ్ళకూడదు, నాకు ఎవరు అబద్ధం చెప్పకూడదు, నాకు ఇష్టం ఉండదు, నన్ను ఎవరు మోసం చేయకూడదు. అంటే ఏమిటి అర్థం? నేను ఎవరిని మోసం చేయకూడదు, నేను అబద్ధం చెప్పకూడదు, నేను అవతల వాళ్ళ వస్తువులు తీసుకోకూడదు. ఎందుకని? అది ధర్మం అని చెప్తాం, ఒక్క మాటలో చెప్పేస్తాం. అది న్యాయం. మన తెలుగులో చెప్పాలంటే న్యాయం అంటాం. ఇందాక చెప్పిన న్యాయం కాదండి, అది యుక్తి. ఇక్కడ న్యాయం అంటే నైతిక విలువ, ఇది ధర్మం. మన తెలుగులో వాళ్ళు కొంచెం ధర్మం చేయండి బాబు అంటాడు, అది వేరే ధర్మం. ఇప్పుడు నేను చెప్పే ధర్మం ఏమిటి? నైతిక విలువలు. కాబట్టి చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. చిన్న పిల్లవాడికి కూడా వాడి దగ్గర ఉన్న పెన్సిల్ కానీ రబ్బర్ కానీ ఎవరైనా లాక్కుంటే ఏం చేస్తాడు? చూసావా, వాడు తప్పు చేస్తున్నాడు అని తెలిసిపోతుంది వాడికి. ఎందుకంటే నా దగ్గర నుంచి లాక్కుంటున్నాడు బలవంతంగా, నాకు బాధ కలిగిస్తున్నాడు కదా. ఎంత చిన్నవాడికైనా తెలుస్తున్నది ఆ విషయం. ఎలా తెలుస్తుంది? ఇది సహజం. ఎలాగైతే కోతి పిల్లకి తన తల్లి గనక ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి ఎగురుతుంటే, పూజ్య స్వామీజీ చాలా చక్కగా చెప్తారు, దయానంద స్వామీజీ. ఒక తల్లి కోతి చెట్టు మీద నుంచి చెట్టు మీదకి ఎగురుతూ ఉంటే ఆ పిల్ల ఏం చేస్తుంది? కోతి పిల్ల పొట్టని గట్టిగా పట్టుకుంటుంది. పట్టుకొని తల్లి జంప్ చేస్తూ ఉంటే, ఎగురుతూ ఉంటే కూడా భయపడకుండా అట్లాగే పట్టుకుంటుంది. వదిలితే కింద పడతాను తెలిసిపోతుందని. ఎలా తెలుసండి? కోతి పిల్ల ఏ కాలేజీకి వెళ్ళిందండి? ఏ స్కూల్కి వెళ్ళింది? ఈ మా అమ్మ గనక చెట్టు మీద నుంచి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి ఎగురుతుంటే నేను గనక చేతులు విడిచిపెడితే నేను కింద పడిపోతాను, చనిపోతాను, నాకు అపాయం అని దానికి తెలుసు. అది సహజం, స్వభావతగానే దానికి అది వచ్చేసింది. అదేవిధంగా ఈ ధర్మం అనేటువంటిది కూడా మనం పుట్టేటప్పుడే సహజంగా మనతో పాటే వచ్చింది. దీన్నే ఈశ్వర స్వరూపం అంటాం. ద ఆర్డర్ ఆఫ్ ఈశ్వర అన్నారు. ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ ఇది. మనం పుట్టుకతోనే మనకి ధర్మం అంతా వచ్చింది. తర్వాత రాగద్వేషం, కామం, కోపం ఇవన్నీ పెరిగి అవన్నీ రకరకాలుగా మారుతున్నాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ సహజంగా ప్రతి మనిషి కూడా పరిశుద్ధుడే. సహజంగా ప్రతి మనిషి కూడా సాధువే అన్నారు. అర్థమైందా? కనుక ఆ ధార్మికమైనటువంటి జీవనం కనుక గడిపితే ఈ జన్మలో కావచ్చు, ఇంతకు ముందు జన్మలో కావచ్చు, ఆ మనిషి ఎప్పటికైనా సరే ఆ వ్యక్తికి రెండవ అర్హత కలుగుతుంది. ఏమిటది? వివేకం.
వివేకవంతుడవుతాడు. ఎప్పుడైతే ధర్మ అధర్మాలు తెలుసుకొని అధర్మాన్ని పాటించకుండా ధార్మిక జీవనాన్ని పాటిస్తూ ఉంటాడో ఆ వ్యక్తికి వివేకం కలగడం తథ్యం అన్నారు. అధర్మపరుడైనటువంటి వ్యక్తికి వివేకం కలగడం అసంభవం అని శాస్త్రాలు చెప్తున్నాయి. మనము చూస్తున్నాం కళ్ళతో. ధార్మికంగా ఉండే వ్యక్తికే వివేకం కలుగుతుంది. ఇది మొదటి స్టేజ్ అంటారు దీన్ని. ఈ స్టేజ్ దాటి రావాలి వివేక చూడమని వినాలంటే. అందుకని అందరు రావడం కష్టం. ఇప్పుడు అర్థమైందా? వివేక చూడమని వినాలి అంటే వివేకం ఉండాలి. ఏమంటే వివేకం ఉంటే ఇంక వివేక చూడమని ఎందుకండి చదవడం అనకండి. వివేకం ఉన్న వాళ్ళే వివేక చూడమని చదువుతారు. వివేక చూడమని చదివిన వాళ్ళకే మోక్షం వస్తుంది. కాబట్టి వివేక చూడమని చదవాలంటే వివేకం ఉండాలి. వివేకం ఉండాలి అంటే ధార్మిక జీవనం గడిపి ఉండాలి. ధార్మిక జీవనం అంటే కొంచెం నైతిక విలువలు కనీసం పాటించాలి మనిషి. అలా పాటించిన వ్యక్తికే ఈ శాస్త్రం మీద రుచి కలుగుతుంది. రుచి కలుగుతుంది. అధర్మంగా జీవించే వ్యక్తికి, దోషభూయిష్టమైన జీవితాన్ని జీవించే వాడికి శాస్త్రంలో చెప్పే నీతులన్నీ రుచిస్తాయండి. కనుక శాస్త్రానికి అందరూ రాలేరు. ఇప్పుడు అర్థమైందా? శాస్త్రానికి అందరూ రాలేరు. ఎందుకంటే ఇక్కడ శాస్త్రం మనల్ని స్క్రూటినైజ్ చేస్తున్నది. ప్రతి చోట కూడా ప్రతి ఒక్క వాక్యంలో మనల్ని స్క్రూటినైజ్ చేస్తుంది. వేరైతే చూపుతోంది శాస్త్రం మన వైపు. నీ జీవనం ఎలా ఉంది, నీ నడత ఎలా ఉంది, నువ్వు ఆత్మజ్ఞానం కావాలనుకుంటున్నావు, మోక్షాన్ని పొందాలనుకుంటున్నావు, అది పొందాలంటే ఇది ఉండాలి, ఉన్నదా నీకు అని అడుగుతున్నది శాస్త్రం. ప్రతి ఒక్క వాక్యంలో, ప్రతి ఒక్క మంత్రంలో, శ్లోకంలో అడుగుతుంటే ఈ వ్యక్తి నిలబడాలి కదండి. ఎంత కష్టమో చూసారా ఇప్పుడు వేదాంతం చదవడం. నేను ఇంత సూక్ష్మంగా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు వేదాంతానికి ఎక్కువ మంది రారు, ఎందుకు వేదాంతం చదవడానికి ఎక్కువ మంది ఇష్టపడరు, ఎందుకు వేదాంతం అందరికీ రుచించదు, ఇది కారణం. ఎందుకంటే ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించడం కష్టం. మనసు చెప్పినట్లుగా, మనసుకు సంబంధించినట్లుగా దాని ప్రకారంగా పోవడం, అధార్మికంగా జీవించడం, విలువల్ని త్రోసిపారేసి కూడా జీవించడం చాలా తేలిక. విలువల్ని పాటిస్తూ జీవించడం కష్టం. కనుక కష్టానికి ఎవరు ఇష్టపడరు. సుఖభోగాలకు ఇష్టపడతారు కానీ కష్టమైన జీవితానికి అందరూ ఇష్టపడరు. కొందరే ఇష్టపడతారు. పూర్వజన్మ పుణ్యం ఉన్నవాళ్ళు ఇష్టపడతారు. పూర్వజన్మ పుణ్యం ఉన్న వాళ్ళు ఇష్టపడతారు, ధర్మబద్ధమైన జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళకి వివేకం కలుగుతుంది. ఆ వివేకం ద్వారా ఇటువంటి శాస్త్రం చదవాలనేటువంటి కోరిక కలుగుతుంది. అది విషయం. కనుక వివేకం అంటే ఇప్పుడు సెకండ్ స్టేజ్. ఇప్పుడు మీరందరూ ఈ స్టేజ్ దాటి వచ్చారు. ఒక్కొక్క చోట స్క్రూటినైజ్ చేస్తుంది శాస్త్రం, పొగుడుతుంది కూడా. చూసారా? ఏమండి ధర్మాన్ని పాటించే వాళ్ళే వివేక చూడమని క్లాసుకు వస్తారంటే ఆహా, మనందరికి సంతోషమా లేదా? అదే శాస్త్రం దోషాలని చూపిస్తుంది, నీలో ఉన్నటువంటి తేజస్సుని, అమృతత్వాన్ని గుర్తు చేస్తుంది. చూసారా? అదే శాస్త్రం మానసిక సంబంధంగా, శారీరక సంబంధంగా ఉన్నటువంటి దోషాలన్నింటినీ చూపిస్తుంది. అదేవిధంగా నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని కూడా వెల్లడి చేస్తుంది. రెండిటికి సిద్ధపడాలి. పొగుడుతూ ఉంటే చాలామంది ఇష్టపడతారు. ఎప్పుడన్నా ఒరే ఇట్లా చేసావరా అని క్రిటిసైజ్ చేస్తే వాళ్ళ పక్కన కూడా చూడరు. పొగడతలకు ఇష్టపడినట్లు కానీ నిందకి కూడా తయారుగా ఉండాలి. నిజంగా మాట్లాడితే నిందించే వాళ్ళ వల్లనే మనం ఎదుగుతాం. ఒక్కొక్కసారి ఏంటంటే అనేక సార్లు నిందించే వాళ్ళ వల్ల మనకు మేలు ఎక్కువ జరుగుతుంది. కనుక శాస్త్రం నిందిస్తుందంటే నింద చేయడం కోసం కాదు, మన మేలు కోసమే. అందుకని వివేకం అనేది సెకండ్ స్టేజీ. వివేకం అంటే ఏమిటి అన్నారు? విచ్ ధాతు,
విచ్ అంటే ఇంగ్లీష్ విచ్ కాదు, వి ప్లస్ విచ్, అందులో నుంచి వివేక అనేటువంటి నామవాచకం వస్తుందన్నమాట. వి విచ్ అంటే డిస్క్రిమినేటివ్ నాలెడ్జ్ అని అర్థం. వివేకం అంటే ఏమిటి? డిస్క్రిమినేటివ్. డిస్క్రిమినేటివ్ అంటే నెగిటివ్ మీనింగ్ కూడా ఉంది. చాలా డిస్క్రిమినేటివ్ అండి వాళ్ళు, చాలా డిస్క్రిమినేషన్ చూపిస్తారు. వ్యతిరేకం అర్థం తెలుసా ఏమిటది? క్యాస్ట్ డిస్క్రిమినేషన్, నెగిటివ్ సెన్స్ అనమాట. వ్యతిరేక అర్థంలో చెప్పేటటువంటి డిస్క్రిమినేషన్. మనం ఇక్కడ మాట్లాడే వివేకం నిత్యానిత్య వస్తు వివేక, ఆత్మ అనాత్మ వివేక. డిస్క్రిమినేషన్ అంటే ఏది సత్యమైనటువంటిది, ఏది అసత్యమైనటువంటిది, ఇది వివేకం. డిస్క్రిమినేషన్. ఏది శాశ్వతమైనటువంటిది, ఏది అశాశ్వతమైనటువంటిది, ఇది వివేకం. పాజిటివ్ మీనింగ్ అన్నమాట, నాట్ నెగటివ్ మీనింగ్లో. ఆత్మ ఏది, అనాత్మ ఏది, వివేకం. ఆత్మ అనాత్మ గురించి చదివేది వివేక చూడామణి. సత్ అసత్ గురించి చెప్పేటటువంటిది వివేక చూడామణి. తత్వం అతత్వం, రియాలిటీ అన్రియాలిటీ చెప్పేటటువంటిది వివేక చూడామణి. శరీరం అశరీరం దీని గురించి మాట్లాడేటటువంటిది, అశరీరమైనటువంటి ఆత్మ గురించి, సశరీరమైనటువంటి అనాత్మ గురించి మాట్లాడేటటువంటిది వివేక చూడామణి. ఈ విషయాలన్నీ వివేకం అనేటువంటిదే చూడామణిగా కలిగినటువంటి గ్రంథం వివేక చూడామణి అని అర్థం. 3 అర్థాలు చెప్పచ్చు వివేకానికి. వివేచనా శక్తి మొదటి అర్థం. వివేచనా శక్తి. ఒరే నీకేమన్నా వివేచన ఉందా, ఆలోచించి చేస్తున్నావా అంటారు చూసారా, వివేచనా శక్తి. తర్వాత రెండవ అర్థం ఏమిటంటే వివేకముతో కూడినటువంటి వివేచనా శక్తి కలిగి ఉండి వివేచనా శక్తితో చేసే పని, దానికి వివేకం అనే పేరు. క్రియ అంటారు దాన్ని. డిస్క్రిమినేటివ్ యాక్షన్, ద యాక్షన్ డన్ విత్ డిస్క్రిమినేషన్. వివేచనా శక్తితో కలిగి చేసేటటువంటి పని వివేక, వివేకము అంటాం. తెలుగులో వివేకము అంటాం, సంస్కృతంలో వివేక అంటారు. సరే, మూడవ అర్థం ఏమిటంటే వివేకం వలన కలిగినటువంటి జ్ఞానం అని పేరు. ఆయన చాలా వివేకవంతుడండి అంటే ఏమిటి అర్థం? చాలా జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. మూడవ అర్థం వివేకజన్య జ్ఞానం వివేకం. కాబట్టి వివేచనా శక్తి కలిగి ఉండడం లోపల ఉన్నదన్నమాట వివేచనా శక్తి. వివేచనా శక్తి కలిగి ఉండి చేసే పని వెలుపల తెలుస్తున్నది. బా చాలా తెలివిగా చేస్తాడండి ఆయన పనులు అని నీకెట్లా తెలుసు? చేస్తుంటే తెలుస్తోంది కదండి ఎంత తెలివితేటలుగా చేస్తున్నాడు అంటే ఏమిటి? లోపల ఉన్న వివేచనా శక్తి బాహ్యంగా మనకు పనుల ద్వారా తెలుస్తోంది. పనుల ద్వారా తెలుస్తున్నది అంటే ఏమిటి? ఆయనకి జ్ఞానం ఉన్నది అని తెలుస్తున్నది. కాబట్టి మూడవ అర్థం చెప్పుకోవచ్చు, వివేకం అంటే జ్ఞానం. మూడు అర్థాలు అయిందా? ఇప్పుడు వివేక చూడమని టైటిల్ అయిందండి. ఇప్పుడు ఏ గ్రంథం అయినా సరే, ప్రకరణ గ్రంథం మంగళ శ్లోకంతో మొదలవుతుంది. మంగళ శ్లోకం, మంగళాచరణం అంటాం. మంగళాచరణం దేనికి అని అంటే విఘ్న నివారణార్థం అంటారు. నిర్విఘ్న సమాప్తి కామో మంగళమాచరేత్ అని అర్థం. ఏ పని చేసేటప్పుడైనా ఆ పని మధ్యలో ఆగిపోకుండా పరిపూర్ణంగా చివరి వరకు సాగాలి కదా, అది నిర్విఘ్నం అంటారు. విఘ్నం లేకుండా ఉండడం నిర్విఘ్నం. నిర్విఘ్న పరిసమాప్తి కామః, ఎవరైతే ఆశపడతారో ఇష్టపడతారో, నిర్విఘ్న పరిసమాప్తి కామో
కామః మంగళం ఆచరేత్. మంగళ శ్లోకాన్ని చెప్పడము, పూజ చేయటము, దీపం వెలిగించడము, ఆ దేవుణ్ణి తలుచుకోవడము, దీన్ని మంగళాచరణం అంటారు. గ్రంథం రాసే వాళ్ళకి మంగళాచరణం ఏమిటి అంటే శ్లోక రూపంలో రాస్తారు వాళ్ళు. నేను వ్రాసేటటువంటి గ్రంథము మధ్యలో ఆగిపోకుండా, సరే ఒళ్ళు బాగుండాలి కదా, ఆరోగ్యం ఉండాలి, ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, ఎన్నో సహాయపడాలి, శారీరక ఆరోగ్యం, మనుషులు చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఉపయోగపడాలి, సహాయపడాలి, ఆర్థికంగా శక్తి ఉండాలి. గ్రంథం రాయాలి అంటే రాసుకున్న తర్వాత ఇంట్లో పెట్టుకోలేదు కదా, ప్రింట్ చేయించుకోవాలి కదా. నిర్విఘ్న పరిసమాప్త్యర్థం అన్నారు. పుస్తకాన్ని పూర్తిగా నేను అనుకున్న విషయాన్ని వ్రాయగలగాలి. మధ్యలో ఆగిపోయింది అనుకోండి, ఏం ప్రయోజనం? అందుకని మంగళాచరణం చెయ్యాలి. ఆ విషయాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు ప్రారంభిస్తున్నారు మంగళాచరణ శ్లోకంతో. మొదటి శ్లోకం చదువుతాం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. మంగళాచరణం దైవ ప్రార్థనగాను ఉండొచ్చు. దైవాన్ని తలుచుకుంటూ చేసేటటువంటి ప్రార్థన మంగళాచరణం. అలా కాకుండా గురువుని స్మరిస్తూ చేసేటటువంటి మంగళాచరణం, గురువుని తలుచుకుంటూ నమస్కారం చేయడం. నమస్కారం తెలియజేస్తారు ఒకరిని తలుచుకుంటూ. ఈశ్వరుణ్ణి తలుచుకుంటూ చేయొచ్చు, గురువుని తలుచుకుంటూ నమస్కారం చేయొచ్చు. లేకపోతే వస్తువు ఏ విషయం అయితే ఉన్నదో ఆ ఆత్మ వస్తువు ఉంది చూస్తారా, ఆత్మస్వరూపం, దాన్ని తలుచుకుంటూ కూడా చేయొచ్చు. దాన్ని వస్తు నిర్దేశం అంటారు. అలా తలుచుకుంటూ కూడా నమస్కారం చేయొచ్చు. ఇక్కడ శంకరాచార్యుల వారు ఎలా చేస్తున్నారు నమస్కారం అంటే వారి గురువుని తలుచుకుంటూ చేస్తున్నారు. అదేమిటండి ఈశ్వరుని తలుచుకోకుండా గురువుని తలుచుకొని చేస్తున్నారు అంటే, ఆ శ్లోకంలో ఈ నమస్కారం ఈశ్వరుడికి వెళ్ళేటట్లుగా అర్థం వచ్చేట్లు రాశారు, గురువుకు వెళ్ళేటట్లుగాను నమస్కారం అర్థం వచ్చేట్లుగా రాశారు శంకరాచార్యుల వారు. ఆది శంకరాచార్యుల వారు ఎవరైతే ఈ 4 మఠాలు స్థాపించారో ఆ ఆదిశంకరులు వ్రాశారు. కొంతమందికి ఆయన ఆదిశంకరుల వాళ్ళు రాయలేదని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇది ఆదిశంకరులో రాసినటువంటిదే ఈ గ్రంథం. ఆదిశంకరాచార్య వ్రాశారు అని చాలా ప్రమాణాలు ఉన్నాయి. మొదటి లైన్లో రెండవ లైన్ తీసుకున్నాం. సద్గురుం ప్రణతోస్మి అహం. నేను, అహం, అహం అంటే నేను, నేను ప్రణతః అస్మి, నేను నమస్కారం చేస్తున్నాను, ప్రణామం చేస్తున్నాను. ప్రణతః అంటే నమస్కారం. నమ్ము ధాతు, నమ్ము అంటే నమస్కారం చేయడం. ఆ రావడం వల్ల నకారంగా మారుతుంది. గ్రామర్ చెప్పండి అని అడుగుతున్నారు స్టూడెంట్స్. క్లాసులోనే చెప్పేస్తాను, అక్కడక్కడ నోట్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఏం గ్రామరు? సంస్కృతం గ్రామర్. ఏమంటే సబ్జెక్ట్ అర్థం కావడే కష్టంగా ఉంటే మీరేమిటండి? అది కూడా అవసరం. సబ్జెక్ట్ అర్థం కావడానికి గ్రామర్ అవసరం, వ్యాకరణం అవసరం, కొంత మినిమం అర్థం అవడం. అందుకని సబ్జెక్టుతో పాటే చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంట్రెస్ట్ ఇష్టం ఉన్నవాళ్ళు రాసుకోండి, ఇష్టం లేని వాళ్ళు హాయిగా మర్చిపోండి. ఓకే, కంపల్సరీ ఏం కాదు. ప్లస్ నమ్ము ధాతు. ఆ ప్రాలో రేఫం ఉంది కదా, ఆ రేఫం ఉండడం వల్ల నకారం ఏమవుతుందంటే నకారంగా మారి ప్రణతః అవుతుంది. ప్రణతః ప్లస్ అస్మి ప్రణతోస్మి, అది ఒక సంధి. ఆ సంధి అంతా చెప్పలేండి ఇప్పుడు. ప్రణతః ప్లస్ అస్మి ప్రణతోస్మి. అస్మి అంటే నేను, చేస్తున్నాను,
నమస్కారం చేస్తూ ఉన్నాను అన్నారు. ఎవరికి? సద్గురుం, నా యొక్క సద్గురువుకు నేను చేస్తున్నాను. ఎవరు ఆ గురువు అంటే గోవిందం అన్నారు. గోవింద భగవత్పాద శంకరాచార్యుల వారి గురువు. గోవింద భగవత్పాదుల వారికి నేను నమస్కారం చేస్తున్నాను. వీరు శంకర భగవత్పాదులు పుస్తకం రాసిన వారు. వారి గురువు గోవింద భగవత్పాద. గోవిందం అంటే ఆ గోవింద అనేటువంటి నామం కలిగినటువంటి నా గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను. ఎటువంటి వారు నా గురువు? ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. గోవిందం అంటే గో అంటే వేదం అని అర్థం. గో అంటే వేదం అని అర్థం. గో అంటే ఆవు అనే అర్థం ఉంది, భూమి అనే అర్థం ఉంది, వేదం అనే అర్థం ఉంది. ఇక్కడ గో అంటే వేదం అని అర్థం. విందం అంటే వింద్ అంటే తెలుసుకోవడం. విందతి, ఎవరైతే ఈ వేదాల యొక్క సారం మొత్తాన్ని తెలుసుకున్నారో ఎవరికి తెలుసండి? ఆ పరమాత్ముడికి తెలుసు. తర్వాత మా గురువుకి తెలుసు. కాబట్టి ఆ పరమాత్ముడు మా గురువు ఒకటే కదా. గోవింద, గోవింద, గోవిందౌ, గోవిందా, గోవిందం ద్వితీయ విభక్తి ఏకవచనం. గోవిందుల వారికి అని అర్థం. ఎటువంటి వారు మా గురువు? పరమానందం, ఎప్పుడు ఆనంద స్వరూపంగా ఉంటారు. పరమైనటువంటి ఆనందం, అతి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి అనుభవానందం కాదు, దేనివల్ల వచ్చినటువంటి ఆనందం కాదు. ఇది స్వరూప ఆనందం, ఆత్మానందం, బ్రహ్మానంద స్వరూపులు, పరమానందం. అటువంటి గురువుకి నమస్కారం. ఈ ఆనంద స్వరూపాన్ని వారు ఎలా తెలుసుకున్నారు అంటే సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. ఈ స్వరూప ఆనందాన్ని, ఆ ఆత్మస్వరూపానందాన్ని వారు సర్వ వేదాంత, అన్ని వేదాల యొక్క చివరన ఉన్నటువంటి వేద అంత ఉపనిషత్తుల యొక్క, అన్ని ఉపనిషత్తుల యొక్క సర్వ వేదాంత సిద్ధాంత తాత్పర్యం మూలంగా గోచరం, తెలుసుకోబడినటువంటిది అని అర్థం. ఏ ఆత్మనైతే స్వరూపానందంగా నా గురువు అన్ని ఉపనిషత్తుల యొక్క తాత్పర్యం మూలంగా తెలుసుకున్నారో, అంతేకాదు అగోచరం అన్నారు. ఇంద్రియాలకు గోచరం కానటువంటిది, కనపడనటువంటిది. ఏ పరమాత్మ స్వరూపం ఇంద్రియాలకి కనపడకుండా అగోచరం ఉంది చూడండి. తం అగోచరం. ఆ పరమానంద స్వరూపం తం అగోచరం, ఇంద్రియాలకి కనపడదు. దేనికి కనపడుతుంది? ఉపనిషత్తులకి కనపడుతుంది. ఉపనిషత్తుల్లో చెప్పబడింది అది. ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతారు. అటువంటి ఉపనిషత్తుల ద్వారా తెలుసుకున్నటువంటి పరమాత్మ స్వరూపం, ఇంద్రియాలకు తెలియనటువంటి పరమాత్మ స్వరూపం, అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి నా సద్గురువుకి, అటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి నా గురువుకి నా నమస్కారం అని చెప్తున్నారు. రెండవ శ్లోకం తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.